అందరి పక్షాన కృతజ్ఞతాస్తుతులు సమర్పిస్తూ చేరి వచ్చిన నా సహోదరి సహోదరులకు దైవజనులకు క్రీస్తునామంలో అందరికీ హృదయపూర్వక వందనాలు తెలియజేసుకుంటూ చిన్న ప్రార్థన చేసుకొని వాక్యంలో ప్రవేశిద్దాం. మహాగణుడ, మహిమోన్నతుడ, మహాపరిశుద్ధుడైన ప్రేమగల తండ్రి, జీవం కలిగిన ఆయన, మీ బంగారు పాదాలకు ఈ ఉదయకాల సమయంలో మా అందరి పక్షాన యేసుక్రీస్తు నామంలో మీకు కృతజ్ఞతాస్తుతులు స్తోత్రములు సమర్పిస్తున్నాం తండ్రి. మమ్మల్ని అందరినీ ప్రేమించి ఉదయకాలంలో ఇక్కడ సమకూర్చి మీ కుమారుని ద్వారా మిమ్మల్ని ఆరాధించడానికి, మీ జ్ఞాన గ్రంథమైన బైబిల్ ఉంచుకొని మాటలు ఆలోచన చేయడానికి మాకు ఇచ్చిన ఇంత గొప్ప సదవకాశాన్ని బట్టి మిమ్మల్ని స్తుతిస్తూ ఆరాధిస్తూ యేసుక్రీస్తు నామంలో మిమ్మల్ని గణపరుస్తున్నాం తండ్రి. నిలబడి మాట్లాడని ఉన్న నేను వ్యర్థుడను, ఎందుకు పనికిరాని వాడిని తండ్రి. నా మాటలు అయితే అవి నాకు వినేవారికి ఎవరికి ప్రయోజనకరంగా ఉండవు, కానీ మీ ఆత్మ సహాయం చేత కొన్ని మాటలు ప్రకటించబడి అవి మాకు పరలోకానికి మార్గంగా పరిగణించడానికి సహాయం చేయమని, ఈ కొద్దిపాటి సమయాన్ని మాకు దీవెనకరంగా మార్చమని మీ పరిశుద్ధాత్మ సహాయమని అర్థిస్తూ యేసుక్రీస్తు పరిశుద్ధ పావన నామమ్మని ప్రార్థన మనవులు అడిగి వేడుకొని పొంది ఉన్నాం మా కన్న తండ్రి, ఆమేన్. మంచిదండి. ఈరోజు క్రైస్తవ సమూహంగా ప్రపంచవ్యాప్తంగా విస్తరించి సార్వత్రిక సంఘంగా పిలువబడుతూ, క్రైస్తవులంటే తెలియని దేశం లేదు, తెలియని వారు లేనట్టుగా క్రైస్తవం విస్తరించింది. కానీ ఆలోచిస్తే, బైబిల్ ప్రకారం ఆలోచిస్తే పరిణితి చెందిన క్రైస్తవం మాత్రం విస్తరించలేదు. మెచ్యూరిటీ కలిగిన క్రైస్తవ్యం విస్తరించలేదు. క్రైస్తవ్యం విస్తరించింది కానీ దేవుడు అనుకున్న రీతిలో అది విస్తరించట్లా. మెచ్యూరిటీ లేదు ఎవరిలో. ఈరోజు మీరు చూడండి, సోషల్ మీడియాలో క్రైస్తవ్యం అంటే జోకులు. మన బోధకులుగా ఉన్న స్థాయి అంటే వారు ఎంత మెచ్యూరిటీగా ఉండాలి, ఎంత పరిపక్వత కలిగిన స్థితిలో ఉండాలి. వారిని వేసి సాక్ష్యాలు వారిని వేసి కామెడీ బిట్లు చేస్తున్నారు ఈరోజు. వారు చేశారంటే వారు చేయటానికి అటువంటి అవకాశాన్ని ఇచ్చింది ఈరోజు క్రైస్తవ సమూహమే. అజ్ఞానంగా ప్రవర్తిస్తూ, మెచ్యూరిటీ లేక, వాక్యపు జ్ఞానం లేక, వాక్యాన్ని చదవక, వాక్యం దగ్గరికి రాక చేస్తున్న అజ్ఞాన పనులు ఈరోజు లోకానికి ఎలా అయినాయి అంటే క్రైస్తవ్యాన్ని నవ్వులు పాలు చేయడానికి ఒక ఆస్కారంగా అయ్యింది. మరి అవన్నీ పక్కన పెడితే వారు ఎలాగైతే ఉన్నారో వారిని వారే పరీక్షించుకుంటారు. మనం కూడా చూస్తే ఈరోజు క్రైస్తవులుగా పిలువబడుతున్నాం, కానీ మెచ్యూరిటీ కలిగిన క్రైస్తవులుగా మనం కూడా కనబడతల్లా. పరిణితి చెందిన క్రైస్తవ జీవితాన్ని సమాజానికి, కుటుంబానికి, సంఘానికి చూపించలేని దౌర్భాగ్యకరమైన పరిస్థితుల్లోనే మనం కొనసాగుతున్నాం. నిజం చెప్పాలంటే మెచ్యూరిటీ రావట్లా. ఏంటి ఆ మెచ్యూరిటీ అంటే, మన లోకంలో చూస్తే తెలుసు మనకు. పిల్లలు ఎవరన్నా ఎదగలేదనుకోండి, అవయవాలు పనితీరు సరిగా లేకపోతే ఆ మెచ్యూరిటీ గురించి అయితే మనకు బాగా అర్థమైద్ది. అవయవాలు పనిచేయట్లేదు, కనపడిద్ది కాబట్టి. తిన్నది అరగట్లేదు, తిండి లేదు, అవయవాలు ఎదగట్లేదు అనగానే మనకు ఊరనే అర్థమైద్ది. మా అమ్మాయి ఈడుకు వచ్చింది, మెచ్యూర్ అయ్యింది అనగానే అర్థమైపోద్ది. మనకి ఏం చెప్పకపోయినా అర్థమైపోద్ది. వాటి మీద మనకు మంచి అవగాహన ఉంది, కానీ బైబిల్లో ప్రకారంగా మనకి అంత అవగాహన ఉండదు. ఎందుకంటే మనం వాక్యాన్ని మనసు పెట్టి ఆలోచించాం కాబట్టి. చూస్తే మనం బైబిల్ వెలుగులో చూద్దాం, క్రైస్తవ మెచ్యూరిటీ అంటే మనకు అది ఎలా వస్తుంది, వాక్యపు పరిపక్వత మనకు ఎలా వస్తుంది చూద్దాము. లేఖనాల ప్రకారము రోమాపత్రిక 8వ అధ్యాయము 5వ వచనం చదువుదాం. శరీరానుసారులు శరీర విషయముల మీద మనస్సునుంతురు, ఆత్మానుసారులు ఆత్మ విషయముల మీద మనస్సుంతురు. ఇక్కడ చూస్తే రెండు మనసులు కనపడుతున్నాయి మనకి. ఏ మనసులు? శరీరానుసారమైన మనస్సు, ఆత్మానుసారమైన మనస్సు. రెండు మనసులు స్పష్టంగా బైబిల్ సెలవిస్తుంది. శరీరానుసారమైన మనస్సు, ఆత్మానుసారమైన మనస్సు. శరీరానుసారమైన మనస్సు గురించి కాసేపు పక్కన పెడితే, మనం అసలు ఏ ఆత్మను కలిగి ఉండాలి, ఏ ఆత్మను అనుసరించాలి? మనకి క్రైస్తవులు అని చెప్పుకుంటున్నాంగా, మెచ్యూరిటీ కలిగిన క్రైస్తవులని సమాజంలో తిరుగుతున్నాం కదా. మనం అసలు క్రైస్తవ విలువలు ఎలా ఉన్నాయి? మన పునాది వేయబడిన పునాది కాకుండా వేరొక పునాది మీద కట్టబడుతూ ఒకరోజు వచ్చేపాటికి క్రైస్తవ జీవితం ఇదేనా అనిపించేలాగా బ్రతుకులు ఎందుకుంటున్నాయంటే మనం వాక్యం దగ్గరికి రావట్లా. వాక్యం దగ్గరికి వస్తే మన బ్రతుకులు చాలా ఉన్నతంగా ఉంటాయి. ఎందుకంటే మనం గొప్పవారం కాదు, వాక్యం గొప్పది. అందుకే భక్తులు అంత గొప్పగా ఈరోజు మనకి వేల సంవత్సరాలు గతించిపోయిన వారు గొప్పవారిగా ఎందుకు కనపడుతున్నారంటే వారి జీవితంలో ప్రాధాన్యత, ఆధిక్యత వాక్యానికి ఇచ్చారు.
మనం కూడా వాక్యానికి ఇస్తే, వాక్యపు వెలుగులో మన బ్రతుకులను చూడగలిగితే చాలా ఉన్నతంగా మన బ్రతుకులు ఉంటాయి. కాబట్టి మనల్ని దేవుడు పిలుచుకున్న తర్వాత యోహాను సువార్త ఎలాంటి మాటలు మనకు సెలవిచ్చాడు చూస్తే, యోహాను సువార్త 14వ అధ్యాయము 16-17 వచనాలు చదువుదాం. నేను తండ్రిని వేడుకొందును, మీ యొద్ద ఎల్లప్పుడూ నుండుటకై ఆయన వేరొక ఆదరణకర్తను, అనగా సత్యస్వరూపియగు ఆత్మను మీకు అనుగ్రహించును. లోకము ఆయనను చూడదు, ఆయన్ను ఎరగదు గనుక ఆయన్ను పొందనేరదు. మీరు ఆయనను ఎరుగుదురు, ఆయన మీతో కూడా నివసించును, మీలో ఉండును. సరే, మనలో ఉంటాడంట. సత్యస్వరూపియగు ఆత్మ ఆదరణకర్త ఎవరిలో ఉంటాడంట? క్రైస్తవుల్లో ఉంటాడు. మనలో ఉండటానికి ఎవరైతే యేసుక్రీస్తు వారిని స్వరక్షకునిగా అంగీకరించి వాక్యానుసారమైన బాప్తిసం పొందారో వారిలో ఫస్ట్ వచ్చే ఏంటిది? పాపక్షమాపణ తర్వాత వచ్చేది అతనిలోకి, ఆ వ్యక్తిలోకి ప్రవేశించేది ఆత్మ, పరిశుద్ధాత్ముడు. ఆయనకున్న పేరేంటి? సత్యస్వరూపి ఆత్మ, ఆదరణకర్త. ఆయన మన సర్వసత్యంలోకి నడిపించడానికి ఆత్మను మనకు అనుగ్రహించాడు దేవుడు. ఎవరిలో మళ్ళీ బయట ఎక్కడో ఉండటానికి కాదు, మనలో ఉండటానికి, మనతో నివసించటానికి అలాంటి ఆత్మను మనకు అనుగ్రహించాడు దేవుడు. గలతీ పత్రిక, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 12-13 వచనాలు చూడండి. దేవుని వలన మనకు దయచేయబడిన వాటిని తెలుసుకొనుటకై మను లౌకిక ఆత్మను కాక దేవుని యొద్ద నుండి వచ్చు ఆత్మనే పొంది ఉన్నాం. ఇక్కడ చూడండి, లౌకిక ఆత్మ, దేవుని ఆత్మ, 2 ఆత్మలు కనపడుతున్నాయి. చూసారా? మనం మన జీవితాన్ని కొనసాగిస్తున్నప్పుడు క్రైస్తవ జీవితంతో పాటు బయట కూడా ఒక ఆత్మ కనపడుతుంది. ఏంటంటే అది లౌకిక ఆత్మ. అది లోక సంబంధమైన ఆత్మ అనమాట. అది లోకానుసారమైన మనస్సు, శరీరానుసారమైన మనస్సు అని ఇందా చదువుకున్నామే. అలాంటిదే ఇది కూడా. అదే లోకంలో వాళ్ళు చెప్పరా ఇలాంటి మాటలు? అంటే చాలా మాటలు చెప్తారు, చాలా మాటలు వాళ్ళు కూడా మనకంటే ఉన్నతంగా చెప్తారు. కానీ అవి ఎక్కడికి తీసుకెళ్తాయంటే మరణానికి తీసుకెళ్తాయి. శరీరానుసారమైన మనస్సు ఎక్కడికి తీసుకెళ్ళిద్దంటే మనకి ఎత్తుకెళ్ళిద్ది. అందుకే దాని నుంచి విడిపించి మనల్ని ఏ ఆత్మనిచ్చాడు? సత్యస్వరూపయోగ ఆత్మను మనలోకి ప్రవేశపెట్టాడు. ఇప్పుడు ఆత్మను పొందుకున్న మనము ఎలా ఉండాలి? ఆత్మానుసారంగా ఉండాలి. ఎందుకంటే శరీరానుసారం కాదు కదా, మనం ఆత్మను పొందుకున్నాం కదా, ఆత్మానుసారంగా ఉండాలి. కానీ పౌలు గారు రోమా పత్రిక రాస్తూ మనం శరీరానుసారంగా నడవకూడదని క్రైస్తవ సమూహానికి చెప్పాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఎందుకు? ఆత్మను పొందుకొని ఆత్మానుసారంగా నడవకుండా శరీరానుసారంగా నడవటానికి క్రైస్తవులని పిలువబడుతున్నారు, ఉరకలెత్తుతున్నారు. చూడండి, కింద 13వ వచనం కూడా చూడండి. మనుష్య జ్ఞానము నేర్పు మాటలతో గాక ఆత్మ సంబంధమైన సంగతులతో సరిచూచుచు ఆత్మ నేర్పు మాటలతో వీటిని గూర్చియే మేము బోధించుచున్నాం. ఈరోజు బోధకులు ఏం చేస్తున్నారు? లౌకిక ఆత్మను పెట్టుకొని లోకంలో ఉన్నాయి అవి ఇవి కలగోర గంపజేసి వాక్యాన్ని లోకాన్ని కలిపి మిళితం చేసి ఈరోజు సమాజానికి పంచుతున్నారు. దానివల్ల ఏం పుడుతుందంటే శరీరానుసారమైన మనసు పుడుతుంది. దేవుడు మంచి పునాది మనకు వేస్తే, ఆత్మనిచ్చి ఆత్మానుసారంగా నడిస్తే మనం ఎన్నో మంచి సుగుణాలను, ఆత్మ ఫలాలను పొందుకుంటామని దేవుడు మనకు ఆత్మనిస్తే, ఈరోజు ఆత్మ మీద ఆధారపడకుండా మనం కూడా లౌకిక ఆత్మను పొందుకున్న వారి వల్లే దానికి ఏదో బాకీ ఉన్నట్టు మనం శరీరానుసారమైన కార్యాలను మనం సంతోషపెడుతూ లోకస్తుల వలె, లౌకికాత్మ కలిగిన వారి వలె వ్యవహరిస్తున్నాం. మనుషులు నేర్పే మాటలు, లోకం ఏమంటది? 4 రూపాయలు లేకపోతే నేను ఎవడు దేకడా అంటది. అవునా కాదా? 4 రూపాయలు వెనకేసుకుపోతే రేపు ఎవడు చూస్తాడు? నీకు కష్టం వస్తే నీ పిల్లల్ని ఎవడు పోషిస్తారు? నీ భార్యని ఎవరు పోషిస్తారు? నీ కుటుంబాన్ని ఎలా? 4 రూపాయలు వెనకేసుకోరా ఓపిక ఉన్నప్పుడే అంటారు. ఇది ఎలా ఉంది? వినటానికి ఎలా ఉంది? భలే ఉంటుంది కదా. నిజమే కదా, తప్పేం చెప్పాడు ఆ బ్రదరు అంటది. కానీ బైబిల్ ఏం చెప్తుంది? మరి బైబిల్ ఏం చెప్తుంది? అన్న వస్త్రములు గలవారై కలిగిన వాటితో తృప్తి కలిగి ఉండమంటుంది. 4 రూపాయలు వెనకేసుకోమని మరి బైబిల్ చెప్పలా. శరీరానుసారమైన మనసుకి ఆత్మానుసారమైన మనసుకి చూసారా ఎంత తేడా ఉందో?
లౌకికాత్మ బాగుంటుంది ఏడంటానికి, ఎందుకంటే అది శరీరానుసారమైన మనసు కదా, భౌతిక సంబంధంగా అది ఆలోచన చేసిద్ది. శరీరానుసారమైన మనస్సు మెటీరియలిజం మనకు కనపడే దాని అందే ఉంటుంది. కానీ క్రైస్తవ జీవితం అటువంటిది కాదు. అదృశ్యమైన వాటిని చూడాలి మనం. పరలోకం మనం చూసామా? చూడలా. దేవుడిని, తండ్రి అయిన దేవుడిని మనం చూసామా? చూడలా. అదృశ్యమైన వాటిని, అవి ఉన్నవని మన మనసులో గట్టిగా రూఢిపరుచుకొని వాటి కొరకు బ్రతకాలి మనం. ఆత్మను పొందుకున్న వారు ఎవరైనా ఆత్మానుసారంగా నడుస్తారు, ఆత్మ సంగతులతో సరిచూస్తారు. కానీ ఈరోజు అలా సరిచూట్లా, లోకంతో సరిచూస్తున్నారు. అదే దాని ఫలితం ఏంటంటే ఈరోజు క్రైస్తవ్యానికి నవ్వులు పాలవ్వటానికి సమాజంలో ఏంటంటే అదే కారణం. వాక్య ప్రమాణాలు కాదు ఈరోజు క్రైస్తవ జీవనానికి. లౌకికాత్మను దేవుని ఆత్మను మిళితం చేసి దాన్ని సమాజానికి ఎత్తుకెళ్తే అవి ఒకరోజు ఏమవుతుందంటే వాళ్ళలో కూడా కనపడతాయి. అవే నీతులు, అవే సూక్తులు వాళ్ళ దగ్గర కనపడతాయి. కాబట్టి అందరి మనలాంటిది కూడా అదొక మతం అనే పేరు ఎందుకు పడిందంటే ఇలా చేయటం వల్ల. కానీ మనం ఆత్మానుసారంగా ఎప్పుడైతే నడుస్తామో మన బ్రతుకులు చాలా ఉన్నతంగా ఉంటాయి, చాలా ఆశీర్వదకరంగా ఉంటాయి. ఎందుకు ఈరోజు అటువంటి నిర్ణయాలు తీసుకొని ఆత్మానుసారంగా నడవలేకపోతున్నామంటే ఈరోజు చాలామందికి మనలో లేనిది ఏంటో తెలుసా? క్రమశిక్షణ లేదు, మనకు క్రమం లేదు. మనకి ఆత్మని కలిగిన వారు ఎవరికైనా సరే క్రమం ఉంటుంది, దేవుడంటే భయం ఉంటుంది. అపోస్తులు చూడండి, మీరు శిష్యులుగా ఉన్నప్పుడు యేసుక్రీస్తు వారు దగ్గర ఉన్నప్పుడు కాస్త పడతా లెగుస్తూ ఉన్నారు. పరిశుద్ధాత్మని పొందుకున్నాక దూసుకెళ్ళిపోయారు ఆత్మీయ జీవితంలో. ఎందుకు? వాళ్ళకి అక్కడి నుంచి శరీరానుసారమైన దేని మీద మనసు పెట్టలా. అయ్యా అన్నిటిని విడిచి వచ్చాం కదా, నాకేమిస్తావు అన్నారు శిష్యులు ఆ రోజు. ఆయన చెప్పాడు సమాధానం. కానీ ఒక్కసారి ఎప్పుడైతే ఆత్మను పొందుకొని ఆత్మానుసారంగా నడుస్తున్నారో వాళ్ళకు ఇచ్చేస్తున్నారు. వెండి బంగారాలు మా దగ్గర లేవు, మాకు కలిగినదే ఇస్తామంటున్నారు. మొత్తం అంటే అప్పుడు ఆనాటి ప్రారంభ క్రైస్తవం ఉన్నవారందరూ ఆస్తుల్ని, చరస్థిరాస్తులను అమ్మి వారి పాదముల యొద్ద పెట్టారంట. అపోస్తుల పాదముల యొద్ద. అసలు ఆ మాట నొక్కి రాపిచ్చాడు చూసారా? పాదాల దగ్గర పడేశారంటే వీరు ఎంత నమ్మకత్వాన్ని సంపాదించుకున్నారు. అవి జరిగిన కొన్నేళ్లకే నా దగ్గర ఏం లేవంటున్నారు పేతురు గారు. వెండి బంగారాలు మా దగ్గర లేవు, మాకు కలిగినదే ఇస్తామంటున్నారు. అంటే అప్పటికి అన్నీ పనిచేశారు. అంతకుముందు ఉన్నప్పుడు ఎలా ఉన్నారు? నాకేమొస్తుంది ప్రభువా అన్నారు. కానీ ఎప్పుడైతే ఆత్మను పొందుకున్నారో వారి జీవితం అసలు చూడండి ఎలా వెళ్ళిపోయిందో గ్రాఫ్. ఈరోజు మన ఆత్మీయ గ్రాఫ్ ఎలా ఉంటుంది చూడండి. ఏదో వాక్యం వినంగానే బాగా ఉబ్బి తబ్బిబ్బైపోతాం, ఇంక ఇట్లాగే అంటాం. ఇంటికి వెళ్తాం, ఆదివారం ప్రార్థన అంటాం, సోమవారం కొంచెం, మంగళవారం ఇక అయిపోయింది మళ్ళా లోకం. ఇంత ఆ హీటు ఇక్కడున్న తీసుకున్న నిర్ణయం మంగళవారానికి మనలో ఉండదు. తెలుసా? నిజమా కాదా నేను చెప్పింది? అబద్ధమా? ఉండదు మనలో. ఎందుకంటే మన శరీరానుసారమైన మనసు మీద పెడుతున్నాం. దేవుడంటే క్రమం. పరిశుద్ధాత్ముడు మనలో ఉన్నాడంటే క్రమానికి మనం నిలయంగా ఉండాలి, క్రమశిక్షణ కలిగి ఉండాలి. ఈరోజు ఆఫీసుల్లో పెద్ద పెద్ద జాబులు వాళ్ళ దగ్గర క్రమం కనపడుతుంది, డిసిప్లిన్ ఉంటుంది వాళ్ళ దగ్గర. తెలుసా? ఒక అధికారిని కలవటానికి వెళ్తున్నాడంటే చాలా ఎంతో వాళ్ళకి ప్రోటోకాల్ ఉంటుంది. ఎలా పడితే అలా వెళ్ళటానికి ఉండదు. వాళ్ళు చెప్పిన బట్టలు వేసుకోవాలి, వాళ్ళు చెప్పిన టయానికి రావాలి, వాళ్ళు చెప్పిందే చేయాలి. ఆ ప్రోటోకాల్ని పాటిస్తారు. ఈరోజు దేవుని సన్నిధికి వస్తున్నాం, మనకి ప్రోటోకాల్స్ ఏం లేవా? అసలు దేవుని సన్నిధికి వస్తున్నామంటే మన హృదయాన్ని చించుకొని రావాలి. ఎన్ని లోకంలో కలిసిపోయి వచ్చాను ప్రభు అని మన హృదయాన్ని చింపుకొని దేవుని సన్నిధికి రావాలి. పశ్చాత్తాప హృదయంతో బతకలేకపోతున్నాను ప్రభు అని, ఇలాగా మీ కుమార్ని పోలి జీవించలేకపోతున్నామని రావాలి. వస్తున్నామారు ఈరోజు అలా ఆదివారం వచ్చిందంటే వెళ్ళాలి కాబట్టి, చర్చికి వెళ్ళాలి కాబట్టి వస్తున్నాం. 3 వారాల నుంచి ధనం గురించి వింటున్నాం. మనం ధనం అనే మొత్తు గురించి ఎంతమంది మనం ఆలోచన చేసుకుంటున్నాము? 3 వారాల నుంచి గిర్రమని తిరుగుతున్నాయా మనకి? సోమవారం నుంచి శనివారం దాకా ధనం అది మోసం చేసిద్ది, నా దేవుడికి నన్ను దూరం చేసిద్ది, అది ఇంకొక దేవునికి ప్రతిరూపకంగా ఉంది అది అని మనం ఆలోచన చేసుకుంటున్నామా? సుడులు తిరుగుతున్నాయా మన హృదయంలో? అవి తిరగకపోతే వినంగానే మనకేమైనా జయించేస్తామా? ఇప్పుడు ధనం మీద మనకు జయం కావాలి, 3 వారాల నుంచి వింటున్నాము. దాని గురించి మన హృదయంలో నెమరు వేసుకోకుండా, దాన్ని మనం వంట పట్టించుకోకుండా మనం దాని మీద ఎలా జయం వచ్చిద్ది? వినంగానే జయం వచ్చిద్దా? 3 వారాలు ఎన్నో జయం వచ్చిందని చెప్దామా? రాదండి జయం. అలా 3 వారాలు వింటే జయం రాదు. అది మనం వంట పట్టాలి, దాన్ని ఆలోచన చేయాలి. మన డబ్బు దగ్గర ఎక్కడ పడిపోతామో అది ఆలోచన చేయాలి. ఇవి ఆత్మానుసారమైన సంగతులు. అంటే మనం వాక్యానికి కట్టుబడి ఉండాలి, వాక్యపు ఆలోచనలతో ఉండాలి. మనం వంట వండుతున్నా, పని చేస్తున్నా,
ఏది ఎక్కడ మన మన మైండ్ ఎక్కడ ఉన్నా సరే ఈ దేని చుట్టూ తిరగాలంటే ఆత్మను మనలో ఆత్మ ఉన్నాడు. మనం దేవునికి ఆలయమై ఉన్నాం. దేవునికి ఆలయమై ఉన్న మనము దేవుడు మనలో ఉన్నాడనే భయం ఉంటే ఎంత క్రమశిక్షణ వస్తుంది మనకు క్రమశిక్షణ లేదనుకోండి, నెక్స్ట్ తరానికి క్రమశిక్షణ ఉండదు. మనకే లేకపోతే మన ముందున్న చిన్న బిడ్డలకి క్రమశిక్షణ చూపించలేదనుకోండి, మన నోటితో చెప్పింది ఎక్కదు. నువ్వు 100 చెప్పు ఎక్కదు. మనం క్రమశిక్షణ పాటించామనుకోండి, ఆటోమేటిక్గా నెక్స్ట్ తరానికి ఏమొచ్చిద్ది? క్రమశిక్షణ వచ్చిద్ది. అలా మనం శరీరానుసారమైన మనసు మీద కాకుండా ఆత్మానుసారమైన విషయాల మీద మనం మనసు పెట్టాలి. రోమపత్రిక వెళ్దాం మళ్ళీ ఒకసారి. రోమపత్రిక 8వ అధ్యాయము 6వ వచనం కూడా చదవండి. 6, 7 వచనాలు చదువుదాం. శరీరానుసారమైన మనసు మరణము, ఆత్మానుసారమైన మనస్సు జీవమును సమాధానమునై ఉన్నది. ఎలా అనగా శరీరానుసారమైన మనస్సు దేవునికి విరోధమై ఉన్నది, అది దేవుని ధర్మశాస్త్రమునకు లోబడదు, ఏ మాత్రము లోబడనేరదు. శరీరానుసారమైన మనస్సు వాక్యానికి లోబడదు. అది వాక్యం పాటించు అని నేను తీసుకెళ్ళదు. దేవునికి విరోధం అంట. అది దేవునితో శత్రుత్వమే. శరీరానుసారమైన మనస్సు మనలో ఉందనుకోండి, దేవునికి శత్రుత్వంగా కలిగి ఉన్నాం అనమాట. మన మనసులో మనకు దేవుడు పరిశుద్ధాత్మను అనుగ్రహించాడు. ఆ ఆత్మతో ఆలోచించాలి, ఆ ఆత్మతో వివేచించాలి. ఈరోజు ఎందుకు మనకు అది లేదంటే చూడండి, కీర్తనకారుడు ఏం చెప్తున్నాడో 42వ కీర్తన చదవండి. అసలు ఆయనకి ఎంత వాక్యం అంటే ఎంత తృష్ణ ఉంటే అలా మాట్లాడతాడు. చూడండి 42వ కీర్తన. దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడినట్లు ప్రభువా దేవా నీ కొరకు నా ప్రాణం ఆశపడుచున్నది, నా ప్రాణము దేవుని కొరకు తృష్ణగొనుచున్నది, జీవము గల దేవుని కొరకు తృష్ణగొనుచున్నది. దేవుని సన్నిధికి నేను ఎప్పుడు వచ్చేదును, ఆయన సన్నిధిని నేను ఎప్పుడు కనబడదును. భక్తుడు చెప్తున్నాడు చూడండి, దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడినట్టు. నీరే అందని చోట, మనకి ఇప్పుడు ఎండాకాలంలో ఉన్నాం, అసలు నీరు అందట్లే, ఎండలో తిరుగుతున్నాం విపరీతంగా, పెదాలు పెడసగట్టుకుపోయినాయి. నీళ్ల కోసం ఎలా తిరుగుతాం చెప్పండి మనం? ఎక్కడ వాటర్ దొరికిద్దా, ఎక్కడ చలివేంద్రాలు ఉన్నాయి, ఎక్కడ మజ్జిగ ఇస్తున్నారా, పెదాలు తడుపుకోవాలని అసలు తెలియకుండానే దాహంతో తృష్ణకొని ఉంటాం నీరు పట్ల, అవునా కదా? భక్తుడు అంటున్నాడు దావీదు గారు, అయ్యా నీ సన్నిధికి నేను ఎప్పుడు వస్తానయ్యా, నీ సన్నిధిలో నేను ఎప్పుడు గడుపుతానయ్యా అని. అసలు ఆయనకి అంత తృష్ణ ఏంటండి దేవుడు అంటే? ఆ తృష్ణ ఉండబట్టే దేవుని వాక్యాన్ని అంతగా వారు నెరవేర్చగలిగారు. ఈరోజు మనకి లేకపోవటం ఎందుకంటే వాక్యం అంటే అంత ఆశ లేదు. ఎందుకంటే శరీరానుసారమైన మనసు మీద మన ఫోకస్ ఎక్కువ పెట్టాం, ఆత్మానుసారమైన మనసు మీద ఫోకస్ పెట్టాల. మన ఫోకస్ అంతా ఏం తిందాం, ఏం తాగుదాం, ఏం ధరించుకుందాం, దీని మీదే ఉంటే మనకు ఆత్మానుసారమైన సంగతుల మీద ఎలా వెళ్ళేది చెప్పండి? సహోదరుని అంత స్వార్థం లేకుండా ప్రేమించే తత్వం దావీదు గారికి ఎలా వచ్చింది? సహోదరుడు కోసం ప్రాణం పెడతాం. యోనాతాను గారు ఈయన అలా ప్రేమించాడు, ఈయన ఆయనకి అలా అంత ప్రాణప్రియులుగా ఎలా మారిపోయారు? వాక్యం అలాంటి మంచి హృదయాన్ని ఇచ్చిద్దండి మనకి. దావీదు గారికి అంత మంచి హృదయం ఎలా వచ్చిందంటే ఆయన వాక్యం ఇంకోటి ఉండదు ఆయనకి. ఎక్కడ ఏం చేస్తున్నా వాక్యమే. ఈరోజు మనకి ఎందుకు అటువంటి మనసు లేదు అంటే భౌతిక సంబంధమైన వాటి మీద మన మనస్సు నిలుపుతున్నాం మనం. చూడండి రోమపత్రికలోని కింద ఒక క్వశ్చన్ ఉంటుంది, 13వ వచనం చదవండి. మీరు శరీరానుసారంగా ప్రవర్తించిన ఎడల చావవలసిన వారై ఉందురు కానీ ఆత్మచేత శారీరక క్రియలను చంపిన ఎడల జీవించుదురు. మరలా మనం ఏం చేయాల్సి వస్తుందంటే ఇప్పుడు శారీరక క్రియలకు అలవాటు పడిపోయాం. ఆత్మచేత ఆ శారీరక క్రియలను చంపలేదనుకోండి, మనం ఏమవుతాం? మరణానికి వెళ్ళిపోతాం, చచ్చిపోతాం, నిత్య నరకాగ్నికి పాత్రం అవుతాం. మనం జీవించాలన్నా, మనకు సమాధానం కావాలన్నా, మన సమాధానం సంగతులు ఎందు మనం ఆసక్తి పరులమై ఉండాలన్నా, ఈరోజు చాలామందికి లేనిదే సమాధానం అండి. జీవితాల్లో సమాధానం లేదు కదా అని వాక్యం దగ్గరికి వస్తున్నామా? లేదు, మళ్ళా లోకం వైపే వెళ్తున్నాం. ఇంకెలా వచ్చింది సమాధానం? మనలో ఆత్మ ఉన్నాడు. ఆత్మ అసలు ఆ పరిశుద్ధాత్మ ఎంత ఆధారపడుతున్నాం? మన సొంత స్వశక్తి మీద ఆధారపడి ఏ లక్షణాన్ని జయించలేం కాబట్టి ఆత్మను పంపించాడు. యేసుక్రీస్తు వారి వెనకాల 3.5 సంవత్సరాలు తిరిగారు శిష్యులు. ఇప్పుడు వెళ్ళి చేసేయండి అన్నాడా పని? ఒక చోట ఉండమంటాడు, ఆత్మ వస్తాడు, అప్పుడే వెళ్తారు. వాళ్ళ అనుభవం సరిపోదండి. అది అసలు సరిపోదు. బలహీనమే మనం ఇంకా బలహీనం కాబట్టే. చూడండి ఆ మాట కూడా ఉంటుంది, రోమపత్రిక
ఆత్మ మన బలహీనతలో 26వ వచనం చదవండి. అటువలే ఆత్మయు మన బలహీనతలను చూచి సహాయం చేయుచున్నాడు. ఎలయనగా మనం యుక్తంగా ఎలాగ ప్రార్థన చేయవలెనో మనకు తెలియదు కానీ ఉచ్చరింప సఖ్యము కాని మూలుగులతో ఆ ఆత్మ తానే మన పక్షమున విజ్ఞాపనము చేయుచున్నాడు. మన బలహీనతలు తెలిసిన వాడు పరిశుద్ధాత్ముడు. ఆయన మీద మనం ఆధారపడకుండా, ఆయన నడిపింపుకు మనం ఒప్పుకోకుండా, ఈరోజు మన వ్యక్తిగత భక్తిలో మన ప్రార్థనా జీవితం ఎంత అండి? మన ప్రార్థన లేకుండా, మన ప్రార్థనా జీవితాన్ని దినదినము పెంపొందించుకోకుండా, ఆత్మ మీద ఆధారపడే, అయ్యా నేను ఈ విషయంలో బలహీనుడుగా ఉన్నాను, ఈ విషయాల్లో పడిపోతున్నాను, ఈ విషయాల్లో త్రొట్టిల్లుతున్నాను, ఎదుటివారిని ప్రేమించలేకపోతున్నాను, కనికరం ఉండట్లేదు, ధనం విషయంలో నమ్మకంగా ఉండలేకపోతున్నాను, మన బలహీనతలు పరిశుద్ధాత్ముడు ఎదుట ఒప్పుకొని ఆయన బలాన్ని మనం పొందుకోలేకపోతే మనం ఎలా చేస్తాం? ఎలా జయించగలం? మన స్వశక్తి మీద ఆధారపడితే దేన్ని జయించినాం? ఒకరోజు జయిస్తాం, 2 రోజులు జయిస్తాం, 3 రోజు మళ్ళీ మావులే. అదే మనం గనక ఆత్మ మీద ఆధారపడితే ఆయన శక్తి అసలు మనం వర్ణించలేం. మనలో ఎంత ప్రేమ వచ్చింది అంటే అంత ప్రేమ వచ్చిద్ది. ఆయన లీడర్షిప్కి, ఆయన నడిపింపు, ఎందరైతే ఆత్మచేత నడిపింపబడుదురో అని వచనం కూడా కింద ఉంటుంది. ఎందరైతే ఆత్మచేత నడిపింపబడుదురో వారందరూ దేవుని కుమారులై ఉందురు. ఆత్మచేత నడిపింపబడకపోతే ఏమైద్ది? దయ్యపు కుమారులం అవుతాం మనం. ఆత్మచేత నడిపింపబడితేనే మనం ఆ నడిపింపబడటం అనే మాటకి ఏముందంటే అక్కడ లీడింగ్ ఆధిక్యత ఈరోజు మనం ఇచ్చుకుంటాం కానీ దేవుడికి ఇస్తామా? పరిశుద్ధాత్ముడికి ఇస్తామా? ఆయన నడిపింపుకి నువ్వు ఉండి లీడ్ చేయి అని వేరే వాళ్ళకి వేరే పనుల మీద లీడింగ్ ఇస్తాం కదా. ఇప్పుడు క్రికెట్ జట్టు ఉంది కదా, ఇండియన్ క్రికెట్ టీం అంటారు. 11 మంది ఉంటారు. అందులో ఒక వ్యక్తిని కెప్టెన్గా ఎన్నుకొని ఆ 10 మందిని లీడ్ చేస్తాడు. 11 మంది ఒకే ఉన్నారనుకోండి, నేను ఆడతా అని కొట్టుకు చేస్తారు. అలా ఒక లీడ్ తీసుకొని ఒకళ్ళు నడిపిస్తారు ఒక టీంని. ఈరోజు మనకి లీడ్ చేసేవాళ్ళు ఎవరు? పరిశుద్ధాత్ముడు, వాక్యం. మనం ఆయనకి ఇవ్వాలి తోవ మన బ్రతుకులో. ఆయనకి ఎప్పుడైతే ఇస్తామో మనం గొప్పగా ఉంటాయి మన బ్రతుకులు. ఒక రోమపత్రికలో ఇంకో వచనం చూద్దాం, మంచి వచనం ఉంటుంది అక్కడ. 9వ వచనం చూడండి. దేవుని ఆత్మ మీలో నివసించిన ఎడల మీరు ఆత్మ స్వభావము గలవారే కానీ శరీర స్వభావము గలవారు కారు. ఎవడైనను క్రీస్తు ఆత్మ లేనివాడైతే వాడాయన వాడు కాడు అని ఒకటేసి పుట్టినోట్లో కిందే ఉంది చూడండి. శరీర స్వభావం గలవారు కారు అన్న చోట ఆత్మయందు ఉన్నవారే కానీ శరీరమందు ఉన్నవారు కారు. చూసారా ఏం రాసిందో అక్కడ? మనం ఈ శరీరంలో ఉన్నట్టు కాదు. మన ఆత్మానుసారంగా నడుచుకుంటే, ఆత్మ స్వభావం కలిగి ఉంటే, ఆత్మ స్వభావంలో ఆత్మలో ఉన్నట్టు మనం వ్యోమగాములు చూస్తాం. ఆస్ట్రోనాట్స్ అంటారు. వారు ఈ భౌతిక మన ఈ శరీరానికి, ఈ గాలి, ఈ వాతావరణానికి మన అలవాటై ఉంది. మన దేవుడు అలా నిర్మించాడు, భూమిని నివాసయోగ్యంగా చేశాడు. ఈరోజు కొన్ని పనుల మీద స్పేస్లోకి వెళ్తున్నారు చాలామంది. ఆస్ట్రోనాట్స్ అని వ్యోమగాములు అంటారు వాళ్ళని. ఒక సూట్ వేసుకొని పైకి వెళ్తారు. అక్కడ ఈ వాతావరణం ఉండదు, ఈ గాలి ఉండదు, ఈ పీడితం ఉండదు, అసలు ఈ ఉండవు. అక్కడ వేరే నియమం ఉంటుంది. దానికి సూట్ వేసుకొని ఈ శరీరంలోనే ఆ సూట్తో అక్కడ జీవిస్తారు. ఇదే శరీరం, కానీ ఈ శరీరం ఏమో అక్కడ పనిచేయదు. ఇక్కడ ఉన్నట్టు ఇంత తింటాను, అక్కడ అవ్వవు అనమాట. అక్కడంతా వేరే నియమం ఉంటుంది. సూట్ వేసుకొని ఆ సూటుకి తగ్గట్టు ఆ సూట్ తీసారు, సస్తారు. అలా మనం కూడా ఈరోజు ఆత్మను పొందుకున్న మనం ఆత్మ స్వభావాన్ని ఈ శరీరంతోనే ఉంటాం, కానీ ఈ శరీరం పనిచేయకూడదు. ఈ శరీర స్వభావం ముందుకు రాకూడదు. ఈ శరీరం అంటది అది ఆశించు, ఇది చేయి అది చేయి అంటది. దాన్ని మనం చంపి ఏం పెట్టాలి? నేను ఆత్మలో జీవిస్తున్నా, ఆత్మ అనే సూట్ వేసుకున్న పరిశుద్ధాత్మని ఎందున్నా నేను. అదేగా చెప్పింది, పరిశుద్ధాత్మ మీరు పొందుకుంటారు, ఆయన యందు మీరు ఉంటారన్నాడు. మరి మనం అందులో ఉంటే, పరిశుద్ధాత్మ దగ్గర ఉంటే మనం ఎలా ఉంటాం? ఆయన ఫలాలు, పరిశుద్ధాత్మ ఫలాలు ఏంటి? 9 చక్కగా చదువుకుంటాం మనం. దీర్ఘశాంతము, దయాలత్వము, ప్రేమ, నమ్మకత్వం, ఇవన్నీ చదువుకుంటాం కదా. అవన్నీ మనలోకి రావట్లేదు అనుకోండి, అవన్నీ నాలో కనిపించట్లేదు అనుకోండి, ఆత్మఫలాలు, నాలో ఆత్మ నడిపింపు లేదు అని అర్థం. చాలామందికి అది తెలియదు. దీర్ఘశాంతం నాలో లేదు, అయినా నేను దేవుని బిడ్డనే అంటారు. ఎలా అవుద్ది? ఆత్మఫలం ఏమన్నాడు? ఎవరైతే ఆత్మ లేనివాడో వాడు నా వాడు కాడు అంటున్నాడు క్రీస్తు వారు. అలా మనం ఎప్పుడైతే ఆత్మ నడిపింపుకు లోబడి ఆత్మకార్యాలు ఎప్పుడైతే చేస్తామో మనం ఎందుకంటే ఆత్మీయంగా ఈరోజు ఫలీలేకపోతున్నామంటే ఆత్మఫలాలు, దీర్ఘశాంతము, సమానత్వము, ప్రేమ, దయాలత్వం, ఈ లక్షణాలన్నీ ఎందుకు రావట్లే మనలోకి? అవి వచ్చినా కూడా మనకు బ్యాలెన్స్ ఉండదు. దీర్ఘశాంతం అంటే ఒకటి పాపం చేస్తున్నా వదిలేస్తాం,
ఒకటి ప్రేమ అంటే వాడు తప్పు చేస్తున్న, వాడిని నశించిన నరకానికి పోతున్నా వాడికి చెప్పం, అది ప్రేమ అనుకుంటాం. అది మన లౌకిక ప్రేమ అన్నమాట. వాడు ఏం చేస్తున్నా వదిలేయటం లౌకిక ప్రేమ. నేను విస్తారంగా ప్రేమించేస్తా, అది పరిశుద్ధాత్ముడు బ్యాలెన్స్గా ఉంటాయి. దేవుని లక్షణాలు ఏవైనా అటుకి ఇటుకి ఉండవు, బ్యాలెన్స్డ్గా ఉంటాయి. మనం ఆత్మ మీద ఆధారపడి ఎప్పుడైతే మన కార్యాలు చేస్తామో అవి బ్యాలెన్స్డ్గా ఉంటాయి. వీడు అతి చేస్తున్నాడరా అని అనిపించుకోము. మనం అలా చేస్తున్నామంటే లౌకిక ఆత్మను కలిగి అలా చేస్తున్నాం అని అర్థం. లౌకిక ఆత్మ కలిగి దీర్ఘశాంతాన్ని చూపిస్తాం. అందుకే వాడు ఏం చేస్తాను అంటాం. ఇప్పుడు దేవుడు దీర్ఘశాంతుడా కాదా? అవును. మధ్య ఖండీలేదు ఎవరిని, భయంకరంగా ఖండించాడు. యేసుక్రీస్తు వారి భూమి మీద ఉన్నప్పుడు శాస్త్రుల పరిశీలన ఎలా అన్నాడు? సర్పసంతానమా మీరు సున్నం కొట్టిన సమాధులు అన్నాడు. అది మరి దీర్ఘశాంతం ఉంటే అరవకూడదుగా మన లెక్కలో. బ్యాలెన్స్గా ఉండాలి. ఎవరికి ఆయన దీర్ఘశాంతం చూపాలో వాళ్ళకు చూపాడు, వాళ్ళని ప్రేమించాడు, చాలామందిని హక్కును చేర్చుకున్నాడు. సుంకరులను, పాపులను. ఆయనకి పడిన పేరేంటి? ఈయన పాపులతో తిరుగుతాడని పేరు పడింది. వాళ్ళని ఎంతమందిని రక్షించాడు అలాంటి వారిని. అలా మనం ఏదైనా బ్యాలెన్స్డ్గా ఉంటాం. మనం ఎప్పుడైతే పరిశుద్ధాత్మను కలిగి ఉంటామో, పరిశుద్ధాత్మ ప్రకారం నడుస్తామో మనం బ్యాలెన్స్డ్గా ఉంటాం. యేసుక్రీస్తు వారి భూముదనంతసేపు ఆయన ఆత్మకు లోబడినట్టే ఉంటుంది. చూడండి మీరు, ఎన్ని చాలా ఉంటాయి వచనాలు. ఎబ్రీ పత్రిక 5వ అధ్యాయం 9వ వచనంలో కూడా ఏముంటాయి? ఆయన శరీరధారి అయిన దినముల్లో మహారోదనముతోనూ కన్నీళ్లతోనూ ప్రార్థనలు, యాచనలు, విజ్ఞాపనలు. ఆయనకేంటి? ఆయన దేవుని కుమారుడై ఉండి ప్రార్థనలు, కన్నీళ్ళు ఎందుకు ఆయనకి? ఈ శరీర స్వభావాన్ని జయించాలంటే అవి కావాలండి. మనం కూడా ఈరోజు ఎవడన్నా నశించిపోతుంటే మనకు ఎందుకు కన్నీళ్ళు రావట్లా? మన దేవుని సన్నిధిలో కన్నీళ్ళుగా ఎన్నేళ్ళు అయి ఉంటుంది? మన అంత బండ మారిపోయినాయి మన హృదయాలు. మన బలహీనతలు దేవుని సన్నిధిలో ఎప్పుడైతే పెడతామో అది నిజమైతే కన్నీళ్ళు వస్తాయి, వద్దన్నా వస్తాయండి. మరి ఈరోజు మన అంత ప్రార్థనలు ఎదుగుతున్నాం, మరి ఆయనకి ఎందుకు వచ్చినాయి? స్ట్రాంగ్ అసలు ఎంత ఏడ్చాడు మహారోదన అంటే. మరి మనకి ఈరోజు ఎందుకు కన్నీళ్ళు రావట్లే? దేవుని మాటలు వింటున్నా కన్నీళ్ళు రావట్లే. ఎన్ని మాటలు వింటున్నా, విలువైన మాటలు, ఎన్ని మాటలు ప్రకటించబడుతున్నాయి. ఆ మాటలన్నీ ఏమైపోతున్నాయి? ఆ మాటలకు మనం అప్పగించుకోవట్లా, ఆ మాటల ప్రకారం నడవాలని నిర్ణయాలు తీసుకోవట్లా. క్రమశిక్షణకు కారణమైన పరిశుద్ధాత్మని మనం ఆచరించట్లా. కాబట్టి ఈ పరిశుద్ధాత్మని యందు మనం ఉన్నాం కాబట్టి మనకి ఏ కొదవ ఉండదు. ఆయన మీద ఆధారపడితే అన్నీ జరిగిపోతాయి. అసలు ఏది కొదవ ఉండదండి, ఏది కొదవ ఉండదు. కాబట్టి మనం వాక్యపు ఆత్మఫలాలు ఫలించాలంటే కంపల్సరీ మనకు ఆత్మ సహాయం కావాలి. కాబట్టి యేసుక్రీస్తు వారు అలాగే శరీరధారి అయిన దినముల్లో మహారోదనతోనూ ఎన్నో కన్నీళ్ళు, యాచనలు, విజ్ఞాపనలు చేస్తూ తన ఆత్మను భయభక్తులు కలిగి తండ్రి అయిన దేవునికి ఎలాగ అప్పగించాడో మనం కూడా పరిశుద్ధాత్మని యందు బలం పుంజుకొని క్రీస్తు సారూప్యంలోకి దినదినము మారుతూ మనం కూడా ఆత్మఫలాలు ఫలించాలని ఈ చిన్ని మాటలు చెబుతూ ముగిస్తున్నాను. ప్రార్థన చేసుకుందాం. మహాగణుడా, మహిమోన్నతుడా, మహాపరిశుద్ధుడైన ప్రేమగల తండ్రి, జీవం కలిగిన ఆయన, సత్య సంపూర్ణుడా, మీ బంగారు పాదాలకు ఉదయకాల సమయంలో మరోసారి క్రీస్తునామంలో హృదయపూర్వక వందనాలు తెలియజేసుకుంటున్నాం తండ్రి. మమ్మల్ని ప్రేమించి ఎన్నో సంగతులు మాకు తెలియచేశారు. నిజంగా తండ్రి, లౌకిక ఆత్మను ఆశ్రయించి చాలాసార్లు నా స్వశక్తి మీద ఆధారపడి చాలా విషయాల్లో మేము ముందుకు వెళ్ళి భక్తిహీనతను కనపరిచాం తండ్రి. క్షమించండి, మన్నించండి. మీరు మాకు సత్యస్వరూపియగు ఆదరణ ఇచ్చే ఆదరణకర్తను మాలో ఉంచారు తండ్రి. అందుని బట్టి మిమ్మల్ని స్తుతిస్తూ ఆరాధిస్తూ క్రీస్తునామమును మేము గణపరుస్తున్నాము తండ్రి. ఇక నుంచైనా మా ఆత్మ మీద ఆధారపడి పరిశుద్ధాత్మని ఫలములు ఫలిస్తూ శాంతము గలవారమై, సమాధానము గలవారమై, ప్రేమలో వర్ధిల్లుచు క్రీస్తు వారి ఎట్టి ప్రేమను ఈ సమాజానికి కనపరిచారు. అట్టి ప్రేమను మేమును కలిగి తండ్రి ఈ భూమి మీద మా జీవనాన్ని కొనసాగించడానికి మీ పరిశుద్ధాత్మని సహాయంను మా అందరికీ దయచేయమని వేడుకొంచు ఇప్పుడు దాకా జరిగించిన కార్యక్రమాన్ని బట్టి మిమ్మల్ని స్తుతిస్తూ జరగబోచున్న ప్రభు యొక్క శరీరంలోనూ రక్తంలోనూ చేయి వేస్తున్న మమ్మల్ని అందరినీ మీరు జ్ఞాపకం చేసుకొని మమ్మల్ని క్షమించి అందులో యోగ్యులుగా చేతులు వేయడానికి సహాయం చేయమని, అలాగే రెండవ వర్తమానం చెప్పనున్న దైవ సేవకులను జ్ఞాపకం చేసుకొని బలమైన ఆరోగ్యాన్ని అనుగ్రహించి ఇంకా గొప్పవైన విలువైన మాటలు మాకు అనుగ్రహించమని మా ప్రభువును లోకరక్షకుడు లోకానికి జీవాన్ని సమాధాన్ని ఇచ్చే యేసుక్రీస్తు వారి పరిశుద్ధ పావన నామముని ప్రార్థనా సహాయంను అడిగి వేడుకొని పొంది ఉన్నాం మా కన్న తండ్రి. ఆమేన్. ఓపికగా ఉన్న మీ అందరికీ దైవజనులకి క్రీస్తునామంలో హృదయపూర్వక వందనాలు.